ఉండే సరళ రేఖ ఉంది. ఈ దేశంలో ఉన్న ఈ శివాలయాలన్నీ ఒకే లైన్ లో ఉన్నాయని, ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ ఆలయం నుండి మొదలుపెట్టి తమిళనాడులోని రామేశ్వరం వరకు దాదాపు 2382 కిలోమీటర్ల పొడవున ఒక అద్భుతమైన సూటిగా ఉండే సరళ రేఖ ఉంది. ఈ రేఖ యొక్క రహస్యం ఏమిటంటే, ఈ పొడవైన మార్గంలో 7 అత్యంత ప్రధానమైన శివాలయాలు సరిగ్గా ఒకే రేఖలో ఉన్నాయి. ఇవన్నీ సుమారు 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయంటే ఇది నిజంగా యాదృచ్ఛికం కాదని పండితులు చెబుతారు. ఈ 7 దేవాలయాలు కేవలం ఆలయాలు కాదు, ఇవి శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు కలుపుతున్న అదృశ్య దారాలు. ఈ రేఖలో 2 పవిత్రమైన జ్యోతిర్లింగాలు కేదార్నాథ్, రామేశ్వరం ఉన్నాయి. ఇవి కాకుండా పంచభూతాలను 5 మూలకాలు వర్ణించే 5 ప్రధాన శివాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం, జంబుకేశ్వర ఆలయం, తిరుచిరాపల్లి ఏకాంబరేశ్వర ఆలయం సృష్టిలోని పంచతత్వాలను ఒకే సరళ రేఖలో బంధించిన ఈ శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి, భౌగోళిక స్థానానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ 7 మహాదేవాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం వెనుక ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.